కరెంట్ అఫైర్స్ ఫస్ట్ క్వశ్చన్ అండి. ద ఆల్ఫా పార్టికల్స్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్. మెయిన్గా ఈ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందండి. మనం ఆల్ఫా పార్టికల్స్ గురించి నంబర్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా అండ్ ఇవి శాటిలైట్స్కి సంబంధించి నాసా, ఇస్రో వాళ్ళు యూజ్ చేయడం నంబర్ ఆఫ్ టైమ్స్ చదువుంటాం. సో అనలైజింగ్ ద కాంపోజిషన్ ఆఫ్ రాక్స్ అండ్ సాయిల్స్. ఎస్, మనం ఆల్ఫా పార్టికల్ ఎక్స్రేస్ని యూజ్ చేసి శాటిలైట్లో ఫిక్స్ చేసి ఉంటాం. ఫిక్స్ చేయడం వల్ల ఈ రేస్ పడడం వల్ల అర్త్లో ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి, ఎలాంటి టైప్ ఆఫ్ రాక్స్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్. గ్లేషియల్ లేక్ అవుట్బర్స్ట్ ఫ్లడ్స్ అంటే ఇప్పుడు మనం గ్లేషియల్స్ అంటే తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ కన్సిడర్ చేయండి. ఇది హిమాలయస్. ఇక్కడ లో లయింగ్ ఏరియాస్ అంటే మనుషులు, క్యాటిల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ గ్లేషియల్ లేక్ అనేది స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటుంది. అంటే సమ్ ఫీచర్స్ ద్వారా ఇన్ ద సెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ డ్యూ టు ఓవర్ మెల్ట్ అవ్వడం వల్ల దీంట్లో ప్రెషర్ ఎక్కువై బర్స్ట్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉండే లో లయింగ్ ఏరియాస్ మొత్తం కొట్టుకొని పోతాయి. సిక్కింలో ఫ్లడ్స్ రావడానికి కారణం, ఉత్తరాఖండ్లో, దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. గ్లోఫ్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఏ ఫ్లడ్ కాస్డ్ బై ది సడన్ రిలీజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ లేక్ సిచ్యుయేటెడ్ అట్ ది హై ఆల్టిట్యూడ్స్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఏ. సో ఫ్యూచర్లో మనకి గ్లోఫ్ అని అడిగిన ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన టాపిక్ అండ్ ఈవెన్ జియోగ్రఫీకి, న్యాచురల్ డిజాస్టర్, మ్యాన్మేడ్ డిజాస్టర్ కిందకు వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ ది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. సో మీరు స్టేట్ డిజాస్టర్, we have 3 types: national disaster management authority, state disaster management authority, district disaster management authority. ఈ 3కి డిఫరెన్సెస్ ఏంటో తెలుసుకోండి. నాట్ అని అడిగారు. సో ఫార్ములేటింగ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీస్, కండక్టింగ్ రిలీఫ్ ఆపరేషన్స్ డ్యూరింగ్ డిజాస్టర్స్. నో అండి. ఆపరేషన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు? మీరు అనుకోవచ్చు సేమ్ అదే కదా ఎన్డీఎంఏ అని, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్. ఈ ఫోర్స్ మాత్రమే ఆపరేషన్స్ కండక్ట్ చేసేది. అప్రూవింగ్ నేషనల్ ప్లాన్స్, ఇది జస్ట్ అథారిటీ కాబట్టి ఫార్ములేటింగ్, అప్రూవింగ్ అలాంటివి చేస్తుంది. కోఆర్డినేటింగ్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఫర్ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్. సో ACD ఆర్ కరెక్ట్. సో ద ఆన్సర్ రాంగ్ ఈజ్ B. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ప్యాసివ్ యుథనేషియా ఇన్ ఇండియా ఈజ్ కరెక్ట్. ఇది పాలిటిక్స్ సంబంధించిన బిట్ అండి. యుథనేషియా, యాక్టివ్ యుథనేషియా, ప్యాసివ్ యుథనేషియా అంటే ఏంటి అంటే, ఒక మనిషి సమ్ 15 years నుంచి కోమాలో ఉన్నాడు. కోమా కాకపోయినా సమ్ డిసీజ్ వల్ల ఒక 10-15 years నుంచి సఫర్ అవుతూ ఉన్నాడు. ఆ పర్సన్ని హీ కాంట్ ఎక్స్ప్రెస్, నేను చనిపోవాలనుకుంటున్నా, ఈ పెయిన్ని భరించలేకున్నాను, సో నన్ను చంపేయండి అని అడగచ్చు, అడగకపోవచ్చు. బట్ పీపుల్ హూ ఆర్ సీయింగ్ క్యాన్ అండర్స్టాండ్. రీసెంట్గా న్యూస్లో వింటారు, ఒక పేరెంట్స్ వాళ్ళ కొడుకుని నియర్లీ 23 years నుంచి కోమాలో ఉంటున్నాడని వాళ్ళే చంపేసేయాలి అని అనుకుంటున్నారు. చంపేసేయాలి అంటే డైరెక్ట్గా చంపేయచ్చు. బట్ వెన్ హీఈస్ అండర్ మెడికల్ ట్రీట్మెంట్ కింద ఉన్నప్పుడు ఖచ్చితంగా బోర్డ్ మెంబర్స్ని అప్రోచ్ అవ్వాలి. యూ హర్డ్ అబౌట్ ఆర్టికల్ 21, రైట్ టు లైఫ్. ఎవ్రీ వన్ హ్యాస్ రైట్ టు లైఫ్. లైఫ్ ఎవరికి, అది వాళ్ళ రైట్. వేరే వాళ్ళ చేతిలో ఇచ్చి నన్ను చంపేయి అని అడగలేరు. సో బట్ కోర్ట్ ఇంటర్వ్యూన్ అయ్యి ప్యాసివ్ యుథనేషియా అండ్ యాక్టివ్ యుథనేషియా అని 2 ఇన్నోవేటివ్ థింగ్స్ని తీసుకొచ్చింది. యాక్టివ్ యుథనేషియా అంటే కావాలని, ఇప్పుడు కోమాలో ఉండే పర్సన్కి కావాలని మనం పాయిజన్ ఇచ్చి చంపేయడం, దాన్ని యాక్టివ్ యుథనేషియా అంటారు. ప్యాసివ్ యుథనేషియా అంటే ఈయనకి ఒక డిసీజ్ ఉంది, ఆ డిసీజ్కి మందులు ఇవ్వకుండా చంపడం. ఇక్కడేమో మందులు మనమే యాడ్ చేసి చంపుతాం తీసుకోండి అని, ఇక్కడ మందులు మనమే ఇవ్వకుండా చంపుతాం. సో రిమెంబర్, యాక్టివ్ యుథనేషియాకి ప్యాసివ్ యుథనేషియాకి డిఫరెన్స్ విత్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్. ఎస్, ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ప్యాసివ్ యుథనేషియా is currently illegal in India under all circumstances. No, it's legal when it is acceptable by the court. The Supreme Court of India has allowed passive euthanasia, yes, with strict guidelines. Yes, అది ఒక
ఇలా డాక్టర్ పరిహద్దులో జరగాలి, రిపోర్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి అని. ప్యాసివ్ యుథనేషియా క్యాన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ది అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నో అండి. అండ్ ప్యాసివ్ యుథనేషియా ఇస్ లీగల్ ఓన్లీ ఫర్ టర్మినల్లీ ఇల్ పేషెంట్స్ విత్ క్యాన్సర్స్. నో, క్యాన్సర్స్ అనే కాదు, ఏదైనా రోగం. ఇందాక ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ కేస్ విని ఉంటారు. ఐఎమ్ నాట్ గెట్టింగ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కేస్. ఒక నర్సు 5-6 మెంబర్స్ కలిసి రేప్ చేశారు. రేప్ చేసిన తర్వాత షీ సర్వైవింగ్ ఆన్ ద బెడ్. బట్ నర్స్ ఆమెను ఆపరేట్ చేసిన వాళ్ళే చెప్పారు, ఆమెను ఆపరేట్ చేసినా కూడా షీఈ్ ఇంటర్నల్లీ బ్లీడింగ్. మనం ఎంత మెడిసిన్స్ ఇచ్చినా అవి క్యూర్ అవ్వవు. కానీ తను 15 days నుంచి బ్రతికే ఉంది. ఈవెన్ దో షీ కెనాట్ టాక్, వీ క్యాన్ అండర్స్టాండ్ హర్ పెయిన్. సో తన్ని చంపాలని అనుకుంటున్నామంటే అప్పుడు స్టార్ట్ అయిన కేసు. సో మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే ఒకసారి చూడండి వాట్ ఈస్ మీన్ బై ప్యాసివ్ యుథనేషియా, యాక్టివ్ యుథనేషియా, యూపీఎస్సీ అని. 5th question. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ బి అండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ ఆదిత్య L1? ఎస్, చంద్రయాన్ 1, 2, 3, గగన్యాన్, శుక్రయాన్, ఆదిత్య L1 మిషన్స్. ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిసార్ రిపోర్ట్ కూడా, NISAR. నిసార్ రిపోర్ట్ కాదండి, నిసార్ ఒక ప్రాజెక్ట్, అది కూడా ఒకసారి తెలుసుకోండి. ఆదిత్య L1 ఏంటంటే సన్ని స్టడీ చేయడం. ఆ సన్నులో కూడా ఏంటి, అవుటరా, ఇన్నరా, సోలార్ కరోనానా, అవి కూడా ఒకసారి తెలుసుకోండి. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ సోలార్ కరోనా. ఇది ఒక్కటి తెలుసుకొని ఎస్ ఐ నో అబౌట్ ఆదిత్య L1 కాదు, జస్ట్ ఒక 5 minutes స్పెండ్ చేయండి ఆదిత్య L1 అంటే ఏంటి అని. 6th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇన్ ఇండియా? పార్లమెంటరీ కమిటీస్, దాంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటి? జాయింట్ పార్లమెంటరీ కమిటీస్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కమిటీస్. స్టాండింగ్ కమిటీ ఉంటారు, డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉంటారు, క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. సో నో ద డిఫరెన్స్. స్టాండింగ్, జాయింట్ కమిటీస్. Joint committees have the power to summon people and document for examination. Yes, correct. Or only be performed to investigate financial irregularity. Or only from Lok Sabha. No, both from Lok Sabha and Rajya Sabha. The report of JP is binding on the government. No, just advisory in nature. So advisory bodies are binding or non-binding. లోక్ సభ నుంచి ఎంతమంది వస్తారు, రాజ్యసభ నుంచి ఎంతమంది వస్తారో అవన్నీ తెలుసుకోండి. ఫారిన్ ట్రైబ్యునల్స్ ఇన్ ఇండియా ఆర్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఫారిన్ ట్రైబ్యునల్స్ ఏం చేస్తాయండి, డిటర్మైనింగ్ సిటిజన్షిప్స్. ఇవి ఇతను ఫారినరా, ఇండియనా అన్నీ వెరిఫై చేస్తుంది. కరెంట్ బిల్ కడుతున్నారా లేదా, ఎన్ని ఇయర్స్ నుంచి కడుతున్నారు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు ఉన్నంత మాత్రం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కాదు. సో ఎవ్రీథింగ్. ఇది మెయిన్గా ఎక్కడ అంటే అస్సాం. సో అస్సాం ఇష్యూ ఒకసారి చూడండి. వాట్ ఈస్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో? మనం పోలియో మళ్ళీ రీజనరేట్ అవుతుంది. దాంట్లో 2 to 3 type ఆఫ్ పోలియోస్ ఉన్నాయి. ఓరల్ పోలియో, నోట్లో చిన్నపిల్లలకి వేస్తూ ఉంటారు, కొన్ని ఇంజెక్షన్స్ ద్వారా వేస్తుంటారు పోలియోకి. సో డిఫరెన్స్ తెలుసుకోండి, ఓరల్ పోలియోకి మామూలు పోలియోకి డిఫరెన్స్ ఏంటి అని. వాట్ ఈస్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో? ఏ ఫార్మ్ ఆఫ్ పోలియో కాజ్డ్ బై మ్యూటేటెడ్ స్ట్రెయిన్స్ ఆఫ్ polio virus in oral vaccines. This is the answer. అండ్ మీరు వ్యాక్సిన్స్ గురించి తెలుసుకోండి. COVID-19 వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ వచ్చాయి. RNA, mRNA, మెసెంజర్ RNA బేస్డ్ వ్యాక్సిన్స్, లైవ్ వ్యాక్సిన్స్, లైవ్ అటెంటివ్ వ్యాక్సిన్స్. వీకెండ్ వ్యాక్సిన్స్ అంటే ఏంటి, బ్యాక్టీరియా ఇన్ ద సెన్స్ చనిపోయిన వైరస్ని ఇంజెక్ట్ చేయడం, అలా స్ట్రెయిన్ని ఫైట్ చేయడం కోసం చేసే వ్యాక్సిన్స్. సో వ్యాక్సిన్స్ గురించి ఒకసారి డెప్త్ అనాలిసిస్ చేయండి. ద పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్, PMI, నంబర్ ఆఫ్ టైం న్యూస్లో చూసింటారు. పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ అని ఎకానమీకి సంబంధించిన బిట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు CPI గురించి విని ఉంటారు, హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ గురించి విని ఉంటారు. పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్ గురించి తెలుసుకోండి ఇప్పుడు తెలియకపోయినా. పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్. అండ్ ఇంకేమున్నాయి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డీఫ్లేషన్ అంటే ఏంటి, రీఫ్లేషన్ అంటే ఏంటి, అవన్నీ కూడా ఒకసారి తెలుసుకోండి. దీని ఆన్సర్ పర్చేసింగ్ మేనేజ్ ఇండెక్స్ ఈజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్?
ఓవరాల్ ఎకానమీ, హెల్త్ అండ్ జీడిపి అని అంటారు కదా. ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ సెక్టర్, ద లెవెల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద ఎకానమీ, ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ద కంట్రీ. దీంట్లో ఒక్కటైతే కంపల్సరీ రాంగ్. మిగతా 3లో కూడా 2 కంపల్సరీ రాంగ్. 1 ఈజ్ ద ఆన్సర్. ఫైండ్ అవుట్. 10th, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కీ ఆబ్జెక్టివ్ ఆఫ్ 2015 ప్యారిస్ అగ్రిమెంట్. 2015 ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటి మెయిన్? టు అచీవ్ నెట్ జీరో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ 2025. టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ టు వెల్ బిలో 2. ఇప్పుడు 1.5 ఉంది, 2కి వచ్చిందనుకో చాలా ప్రమాదం, సో రాకూడదు అని. సో ద ఆన్సర్ సారీ దిస్ ఈజ్ ద ఆన్సర్. టు ఫేస్ అవుట్ ఫాజిల్ ఫ్యూయల్స్. నో అండి, మనకు ప్యారిస్ అంటేనే గుర్తు రావాల్సిండేది COP21. ఏంటి అంటే 1.5 to 2 degrees మధ్యలోనే ఉండాలి, అంతే అండి. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ప్యారిస్ అగ్రిమెంట్లో ఇంకా ఏమేమి చేశారు, అలాంటివి ఇంకా బైండింగ్ అగ్రిమెంట్స్. కిగాలి అగ్రిమెంట్ అంటే ఏంటి, కోపెన్హేగన్ అగ్రిమెంట్ అంటే ఏంటి, మార్కోపోలో కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్స్, అవన్నీ తెలుసుకోండి. పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, జీడిపి, వ్యాక్సిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్, ప్రైమరీ ఫారిన్ ట్రిబ్యునల్స్ గురించి, కమిటీస్, డిఫరెంట్ కమిటీస్, స్టాండింగ్ కమిటీ, క్యాబినెట్ కమిటీ, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి కమిటీస్కి డిఫరెన్స్ ఏంటి, సోలార్ మిషన్స్, ఆదిత్య L1, చంద్రయాన్, గగయాన్, శుక్రయాన్, ప్యాసివ్ యుథనేషియా, యాక్టివ్ యుథనేషియా, సమ్ షహబాను వాళ్ళు ట్రిపుల్ తలాక్, ముస్లిం రైట్స్కి, సమ్ నట్స్ గురించి అండి. ఐఎమ్ నాట్ గెట్టింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద కేస్, బట్ ప్యాసివ్ యుథనేషియా, యాక్టివ్ యుథనేషియా ఒకసారి చూసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్, గ్లోఫ్, different glacial bursts, alpha X-rays, science and technology. So if you have any doubts, you can comment in the comment section. Please like, do, share and subscribe our channel. Thank you.